హన్మకొండలో మేడారం హుండీ కౌంటింగ్ పూర్తయింది. 7 రోజుల్లోనే కౌంటింగ్ పూర్తి చేసింది దేవాదాయ శాఖ. మేడారం జాతరలో మొత్తం 828 హుండీల్లో ఇవాల్టితో కౌంటింగ్ పూర్తయింది. చివరి దశలో కాయిన్స్ కౌంటింగ్ కూడా ఇవాల్టితో ముగిసింది. మొత్తం మేడారం జాతర హుండీల్లో 13,24,90,999 రూపాయల ఆదాయం వచ్చింది. గత జాతరతో పోలిస్తే 21 లక్షల ఆదాయం అదనంగా వచ్చింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మేడారం హుండీల లెక్కింపు అయిపోయినట్లు తెలుస్తోంది, ఏంటి వివరాలు? లెక్కింపు అయితే దాదాపు పూర్తయిపోయింది. ఇక 1-2 అవర్స్లో చాలా కాయిన్స్, 1 రూపీ కాయిన్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంది. అది దాదాపుగా ఇంకొక కొద్దిసేపట్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈసారి హుండీల లెక్కింపుకు సంబంధించి కూడా జాతర నుంచి మొదలు పెడితే హుండీల ఏర్పాటు, హుండీల లెక్కింపు వరకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పచ్చు. ఈసారి మేడారం పునర్నిర్మాణం చేపట్టడం, అదేవిధంగా హుండీలకు సంబంధించి కూడా గత జాతరతో పోలిస్తే ఈసారి 288 హుండీలు అదనంగా ఏర్పాటు చేయడం, సేమ్ టైంలో కౌంటింగ్ సంబంధించి కూడా చూస్తే 7 రోజుల్లోనే, ఇవాళ 7వ రోజు, 7 రోజుల్లోనే పూర్తి చేశారు. గతంలో చూస్తే 10 రోజుల పైగా హుండీలకు సంబంధించిన లెక్కింపు జరిగేది. సేమ్ టైంలో నోట్లు, బెల్లం లేదా వర్షం నీళ్లు ఇట్లా తడిచిపోయి చాలా డ్యామేజ్ అయ్యేవి. కానీ ఈసారి హుండీల లెక్కింపుకు సంబంధించి కూడా చూస్తే డ్యామేజ్ అయినటువంటి నోట్లు చాలా తక్కువగా ఉన్నాయి. తర్వాత లాస్ట్ జాతరకు సంబంధించి కూడా చూస్తే ఈసారి జాతరకు ఆదాయం కూడా బ్రేక్ అయిందని చెప్పచ్చు. కాకపోతే అదనంగా 288 హుండీలు ఏర్పాటు చేశారు. చాలా ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది అనుకున్నారు. కానీ గత జాతరతో పోలిస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కలుగా చూస్తే ఒక 22 లక్షలు మాత్రమే అదనంగా వచ్చింది. ఇంకొక 3-4 లక్షల వరకు 1 రూపీ కాయిన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. బంగారంకు సంబంధించి సౌజన్య, ఈసారి మాత్రం పెరిగిన రేట్ల ఎఫెక్ట్ చాలా కనిపించిందని చెప్పచ్చు. లాస్ట్ జాతరతో పోలిస్తే దాదాపు 779 గ్రాముల బంగారం వస్తే ఈసారి కేవలం 486 గ్రాముల బంగారం మాత్రమే వచ్చింది. వెండి కూడా చూస్తే లాస్ట్ టైం 55 కిలోల పైగా వెండి వచ్చింది. కానీ ఈసారి కేవలం 31 కిలోలకే పరిమితమైంది. దాదాపు 18 దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. కౌంటింగ్ సంబంధించినటువంటి ఏ విధంగా జరిగింది, కౌంటింగ్ సంబంధించి లాస్ట్ జాతరకు ఈ జాతరకు లెక్కింపులో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. మేడం, పూర్తయినట్టేనా కౌంటింగ్ సంబంధించి కూడా? ఈసారి చాలా స్పీడ్గా, ఎర్లీగా జరిగిపోయినట్టుంది. 1 వీక్లో దాదాపుగా కంప్లీట్ అయిందండి. 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, కొంచెము వాటిని పూర్తి చేయాల్సింది ఉంది. రేపు ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సో లాస్ట్ జాతరతో పోలిస్తే ఈసారి జాతర ఎట్లా ఉంది, ఆదాయం కానీ? గత జాతరలో మనకి 13,25,00,000 ఆదాయం రావడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 13,42,00,000 ఆదాయం వచ్చిందండి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 22 lakhs ఇప్పటి వరకు ఎక్కువ వచ్చాయి. ఇంకా కాయిన్స్ అవి ఉన్నాయి, అవి కూడా యాడ్ అవుతాయి. సో లాస్ట్ జాతరతో చూస్తే బంగారం కానీ వెండికి సంబంధించి ఎట్లా ఉంది? చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నట్టుంది కదా. గోల్డ్, సిల్వరు చాలా తగ్గాయి. లాస్ట్ జాతర కంటే హాఫ్ మాత్రమే రావడం జరిగింది, హాఫ్ క్వాంటిటీస్. అది రేట్ ఎఫెక్ట్ అనేసి అనుకుంటున్నాము. బాగా ధరలు పెరిగాయి కాబట్టి చాలా తక్కువ మొత్తంలో బంగారము, వెండి రావడం జరిగింది. సో ఈసారి కౌంటింగ్లో చూస్తే ఒకటేమో వడి బియ్యం ఎక్కువ కనిపించాయి, రెండోది కాయిన్స్కి సంబంధించి చూస్తే కూడా ఆదాయంలో మెజారిటీ అదే అనేది చూపించేలాగా కనిపించినట్టుంది. అవును, రైస్ కూడా చాలా క్వింటాల్ వచ్చాయి, చాలా రైస్ వచ్చాయి. కాయిన్స్ కూడాను లాస్ట్ టైం ఒక 30-40 lakhs వరకే ఉంది. ఈసారి 60 lakhs, ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. సో జాతర అంతా ఎట్లా జరిగింది? అంటే జాతరకు సంబంధించి కూడా ఈసారి పునర్నిర్మాణం, చాలా మంది భక్తులు వచ్చారు, ఏర్పాట్లు కావచ్చు, ఎండోమెంట్ చాలా కీలకంగా ఉంటుంది. తర్వాత భక్తుల హుండీలకు సంబంధించినటువంటి కానుకలు వేయడం కావచ్చు, ఎలా కౌంటింగ్ కావచ్చు, ఎలా నిర్వహించారు, ఎలా జరిగింది, ఎంతమంది సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేశారు? మనకి 4 days జాతర కూడాను అక్కడ డిపార్ట్మెంట్ పరంగా అంతా ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. మన హుండీ కౌంటింగ్లో కూడాను ఆల్మోస్ట్ రోజు 400 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఎండోమెంట్స్ వాళ్ళు, అదేవిధంగా వాలంటీర్స్ అందరూ కలిపి బ్యాంక్ వాళ్ళు 400 మెంబర్స్ వరకు 1 వీక్ నుంచి ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగింది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. సో జాతరకు సంబంధించి కూడా వాళ్ళ పూజారులకు ఇందులో వాటా ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఇదంతా కూడా ఎప్పుడు వాళ్ళకు చేరుతుంది? ఈ కౌంటింగ్ అంతా కూడా పూర్తయినట్టే కదా. ఎట్లా ఉంది? వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారా కౌంటింగ్ దాంట్లో? కానీ వాళ్ళ సహకారం ఎట్లా ఉంది? పూజారులు అందరూ కూడాను మన కౌంటింగ్లో పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళు కౌంటింగ్కి చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు వచ్చిన అమౌంట్ అంతా కూడాను టెంపుల్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే షేరు ఈవో గారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే
కౌంటింగ్ దాదాపు పూర్తి అయిపోయింది. కేవలం కాయిన్స్కు సంబంధించి కొంతమేర ఉంది. అయితే ఇక్కడ చూస్తే బియ్యం ఈసారి వడి బియ్యం కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏంటి కౌంటింగ్ పూర్తవుతుంది, వడి బియ్యం చూస్తే చాలా బస్తాలు కూడా ఉంది. ఈ వడి బియ్యాన్ని ఎట్లా చేస్తారు? ఈసారి కౌంటింగ్ సంబంధించి కూడా మీరు ఆశించినంత ఆదాయం కానుకల రూపంలో వచ్చిందా? మేము గత సంవత్సరం కంటే ఇప్పటి వరకు అయితే ఎక్కువే వచ్చిందండి. ఇంకా రేపు ఒకటి ₹1 కాయిన్స్ ఒకటి దాంతో ఈ యొక్క హుండీ కౌంటింగ్ అనేది ముగిస్తుందండి. కాకపోతే గోల్డ్ సిల్వర్ కొంచెం రేట్ ఎక్కువ ఉండటం వల్ల భక్తులు కొంచెం తక్కువ వేశారు. దాంతో సుమారు ఒక ½ కేజీ వరకు గోల్డ్, ఒక 31 కేజీ వరకు వెండి, మిక్స్డ్ సిల్వర్, మిక్స్డ్ వెండి అట్లా వచ్చిందండి. సో ఈ వడి బియ్యం ఏం చేస్తారు? ఇప్పుడు వడి బియ్యం ఎన్ని క్వింటాలు వచ్చిందని ఇప్పటి వరకు ప్రాథమికంగా అది ఫైనల్ కాలేదండి. ఎప్పుడు లేనంతగా ఈసారి వడి బియ్యం అనేది రావడం జరిగింది. అది మేము ఒక టెండర్ లాగా చేసేసుకొని ₹17 కేజీ చొప్పున వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందండి. రేపు మొత్తం కూడా అదంతా కూడా వేయింగ్ చేసేసి వాళ్ళకి ఎవరైతే మా హైయెస్ట్ ఇస్తారో వాళ్ళకి మేము ఇవ్వటం జరుగుతుందండి. సో ఎట్లా ఉంది ఈసారి కౌంటింగ్ అంతా కూడా? ఈసారి కౌంటింగ్ అంత ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని ఆశిస్తున్నామండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే వర్షం లేకపోవటం వల్ల కౌంటింగ్ చేసే సిబ్బంది కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా జరిగిందండి. సో సౌజన్య, ప్రస్తుతం అయితే కౌంటింగ్ తుది దశకు చేరుకుంది, దాదాపు పూర్తయినట్టే. అయితే లాస్ట్ అంటే 2024 సంబంధించినటువంటి జాతర చూస్తే ₹13,25,22,511 హుండీల రూపంలో దేవాదాయ శాఖకు ఆదాయంగా వచ్చింది. కానీ 2026కు సంబంధించినటువంటి కౌంటింగ్ 7 రోజుల్లో పూర్తి చేశారు. లాస్ట్ జాతర కంటే కూడా 228 అదనంగా హుండీలతోటి మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేశారు. నిన్నటి వరకు వచ్చిన ఆదాయం చూస్తే ₹12,64,67,051. ఇవాళ మొత్తం ఇవాళ వచ్చినటువంటి ఆదాయం కలుపుకుంటే ₹13,24,90,999 హుండీల రూపంలో ఆదాయం వచ్చింది. అదేవిధంగా ఈ హుండీని కూడా ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా కూడా కానుకలు ఈసారి భక్తులు పెద్ద ఎత్తున చెల్లించారు. దాదాపు 21 లక్షల రూపాయలు, 21,55,000 ఈ హుండీ ద్వారా భక్తులు ఆన్లైన్లో అమ్మవార్లకు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. మొత్తం ఇవంతా కలుపుకుంటే ₹13,46,45,999 అయింది. అంటే గత జాతరతో పోలిస్తే 22 లక్షల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది. కానీ బంగారం, వెండికి సంబంధించి మాత్రం పెరిగిన రేట్ల ఎఫెక్టు ఈ మేడారం జాతర మీద కనిపించింది. మిశ్రమ బంగారం లాస్ట్ జాతరతో దాదాపు 800 గ్రాములు వస్తే ఈసారి 486 గ్రాములు వచ్చింది. వెండి కూడా చాలా తక్కువగా వచ్చింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ మేడారం మహాజాతరకు సంబంధించి కైన్స్ చూస్తే కేవలం 32 లక్షలు మాత్రమే ఆదాయం కైన్స్ రూపంలో, అంటే రూపాయి కావచ్చు, ₹2, ₹5, ₹10 చొప్పున వచ్చాయి. కానీ ఈసారి మేడారం మహాజాతర లెక్కింపులో కనుక చూస్తే కైన్స్ రూపంలోనే చాలామంది భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయం చూస్తే 58 లక్షలు, ఇవాళ కౌంట్ చేసిన దాంట్లో 58 లక్షలు కేవలం కైన్స్ రూపంలోనే ఆదాయం వచ్చింది. అందులో ₹10 మెజారిటీగా కనిపించింది. ₹10 కైన్స్ అయితే చాలా ఎక్కువగా వచ్చాయి. ₹1 అదేవిధంగా కైన్స్కు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగాల్సింది. అది ఒక 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే దాదాపు 60 లక్షల రూపాయలు కేవలం కైన్స్ రూపంలోనే అమ్మవార్లకు భక్తులు చెల్లించుకున్నారు. గత జాతరతో పోలిస్తే రూపాయి కైన్స్ కావచ్చు, ₹10 కైన్స్ కావచ్చు, నాణ్యాల రూపంలో దాదాపు 20 లక్షల రూపాయల అదనం ఆదాయం వచ్చింది. సేమ్ టైంలో ఈ హుండీకి సంబంధించి కూడా చూస్తే లాస్ట్ జాతరతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో 21 లక్షల పైగా ఆదాయం ఈ హుండీ ద్వారానే వచ్చింది. తర్వాత కరెన్సీకి సంబంధించి కూడా చూస్తే లాస్ట్ జాతరలో 15-16 దేశాలకు సంబంధించినవి వచ్చాయి. ఈసారి 18 దేశాలు పైగా వచ్చాయి. మొత్తంగా ఈ మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి హుండీలు అయితే కౌంటింగ్ దాదాపు పూర్తయిపోయింది. కేవలం ₹1 కైన్స్కు సంబంధించినటువంటిది మాత్రమే మిగిలింది. రేపు మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా హుండీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు సౌజన్య.